నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ముగిశాయి. అందరూ అనుకున్నట్టుగా జమిలీ లేదని తేలిపోయింది. కేవలం మహిళా బిల్లుకు ఆమోదంతో కేంద్రం సరిపెట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై క్లారిటీ వచ్చేసింది. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఎప్పట్లాగే లోక్సభతో పాటు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో ప్రధాన పార్టీలను ఇప్పటికే ఎన్నికల ప్రిపరేషన్ మొదలుపెట్టేశాయి. జమిలీ అన్నారు, సెమీ జమిలీ ఉండొచ్చు అన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వెనుక ఎన్నికలకు సంబంధించిన ఏదో ఎజెండా ఉందన్నారు. కానీ ఏమీ లేదని తేలిపోయింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాలు ముగిసిన కొద్ది రోజులకే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై ప్రకటన రావడంతో చాలా ఊహాగానాలకు తెరలేచింది. పైగా ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే మాజీ రాష్ట్రపతి కోవింద్ నేతృత్వంలో జమిలీ సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయడంతో ఇంకేముంది జమిలికి వెళ్లేందుకేనని ఎవరికి తోచిన విశ్లేషణలు వారు చేశారు. రాజకీయ పార్టీలు కూడా పార్లమెంటు స్పెషల్ సెషన్లో జమిలీ గురించిన హింట్ వస్తుందని ఎదురుచూశాయి. కానీ అనుకున్నట్టుగా ఏమీ జరగలేదు. మహిళా బిల్లుకు ఆమోదంతో సెషన్ ముగించింది కేంద్రం. దీంతో జమిలీ లేనట్టేనని తేలిపోయింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని పార్టీలు భావిస్తున్నాయి. జమిలీ సాధ్యాసాధ్యాలపై కమిటీ వేయగానే ఇప్పటికిప్పుడు నివేదికొస్తుందా అని మొదట చర్చ జరిగింది. ఆ తర్వాత నామ్కే వాస్తే కమిటీ అని, కేంద్రమిచ్చిన రిపోర్టే ఆమోదిస్తారని అభిప్రాయాలొచ్చాయి. చివరకు జమిలీ ఇప్పుడిప్పుడే కుదరదు కానీ సెమీ జమిలీ ఖాయమే అనే వాదన కూడా బలపడింది. ఓ దశలో సెమీ జమిలీ కూడా జనవరి, ఫిబ్రవరిలోనే అనే చర్చ జరిగింది. అందుకే హడావిడిగా పార్లమెంటు సెషన్ పెట్టారని అనుకున్నారు. కానీ మహిళా బిల్లుతో పాటు కొన్ని పెండింగ్ బిల్లుల కోసమే సెషన్ పెట్టినట్టు కేంద్రం చెప్పకనే చెప్పేసింది. కనీసం చివరి రోజైనా జమిలీ గురించి ఏదో ఒక ప్రకటనో హింటో ఉంటుందని అన్ని పార్టీలు ఎదురుచూశాయి. కానీ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే పార్లమెంటు నిర్వధికంగా వాయిదా పడ్డం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో జమిలీపై చివరి రోజైనా తేల్చకపోతారా అన్న దింపుడు కళ్ల మాసు కూడా పోయినట్టే. ఇక జమిలీపై ఊహాగానాలు మానేసి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు రెడీ కావాల్సిన సమయం వచ్చినట్టే కనిపిస్తోంది. జమిలీపై మొదట్నుంచి కొందరు విశ్లేషకులు అసలు విషయం చెబుతూనే ఉన్నారు. కానీ ఈ వాదనను మొదట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్రం తీరు చూశాక అదే నిజమవుతుందేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జమిలీ సాధ్యాసాధ్యాలపై ఇటీవలే కమిటీ వేశారు. పార్లమెంటు సెషన్ మొదలయ్యే నాటికి కమిటీ ఒక్కసారి కూడా భేటీ కాలేదు. అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన జమిలీ వస్తుందనేది ఒక పాయింట్. అదే సమయంలో అభిప్రాయ సేకరణ, న్యాయపరమైన అంశాలు, రాజ్యాంగపరమైన విషయాలు పరిశీలించడానికి సమయం పడుతుంది. ఇక రాష్ట్రాలన్నిటి మధ్య ఏకాభిప్రాయం కుదిరే ఫార్ములా సెట్ చేయాలి. ఇదంతా ఆగమేఘాలపై కుదరదనే వాదన ఉంది. ఇప్పుడు కేంద్రం ఆ ఉద్దేశ్యంతోనే జమిలీపై సైలెంట్గా ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో కొందరు బీజేపీ నేతలు కూడా జమిలీ ఉందని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించారు. ఇప్పుడు వారి మాటల్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి. సరే, మొత్తం మీద జమిలీ లేదనే క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక పార్టీలన్నీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు రెడీ కావాల్సిందే. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే షెడ్యూల్ ప్రకారం తెలంగాణకు నవంబర్లో, ఏపీకి లోక్సభతో పాటు ఏప్రిల్లో ఎన్నికలు జరగాలి. ఇప్పుడు అదే సమయంలో జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో కొన్నాళ్ల క్రితమే ఎన్నికల హడావిడి మొదలైపోయింది. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో జోరు మీదుంది. కాంగ్రెస్ కూడా గ్యారంటీలు ప్రకటించి అభ్యర్థుల్ని ఫైనల్ చేసే పనిలో పడింది. బీజేపీ మాత్రం ఇంకా సర్దుకునే పనిలోనే ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్ల ప్రకటన తర్వాత అసంతృప్తులకు గాలమేసి టికెట్లు ప్రకటించాలనేది బీజేపీ వ్యూహం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి అసంతృప్తులు బీజేపీలోకి రావడం తర్వాత ముందు బీజేపీ నుంచే కొందరు నేతలు కాంగ్రెస్కు టచ్లోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏపీలో కూడా రాజకీయం వేడెక్కినా వ్యూహాల విషయంలో పార్టీలు కాస్త తాపీగానే ఉన్నాయి. అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బాబు కేసు ఏ మలుపు తిరుగుతుందనే విషయాన్ని, భవిష్యత్తు రాజకీయ పరిణామాలని నిర్దేశించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సి ఉంది. అటు తెలంగాణలో కూడా ఉన్నట్టుండి కవితకు ఈడీ నోటీసులివ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈడీ నోటీసుల వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. తెలంగాణలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఎంఐఎం కూడా పాత బస్తీ దాటి పోటీ చేస్తామని హింటివ్వడంతో ఓవైసీ ఎన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని దించుతారు అనేది చూడాల్సిన విషయం. జమిలీ లేదని తేలిపోయినా అసలు ఇంత హైపిచ్చి ఇలా చప్పగా వదిలేశారేంటని రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్షాల్ని కన్ఫ్యూజ్ చేయడానికే ఇలా చేశారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే బీజేపీ ఎక్కడా జమిలీ గురించి మాట్లాడలేదని, కేవలం కమిటీ ఏర్పాటునే అతిగా ఊహించుకున్నారనే వాదన కాషాయ పార్టీ వినిపిస్తోంది. ఏదేమైనా జమిలీ లేదని తేలిపోయింది. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరిగితే అవి సార్వత్రిక ఎన్నికలు సెమీఫైనల్ అయ్యే అవకాశం ఉంది.
ప్రతిపక్షాలు బలపడుతున్నాయని 5 రాష్ట్రాల్లో భంగపాటు తప్పదని తెలిసే జమిలి రాగం ఎత్తుకున్నారని మొన్నటిదాకా వాదన వినిపించింది. కానీ ఇప్పుడు కేంద్రం జమిలిపై సైలెంట్గా ఉండటంతో ఆ వాదన తప్పేమో అనే అనుమానాలు వస్తున్నాయి. నిజంగా క్షేత్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతుంటే కేంద్రం షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు ఎందుకు మొగ్గు చూపుతుంది అనేది మరొక వాదన. ఇలా కేంద్రం ఏం చేసినా చేయకపోయినా చర్చ మాత్రం గట్టిగానే జరుగుతోంది. ఇండియా కూటమి పొజిషన్ ఎలా ఉంది, దాని బలమెంత, 5 రాష్ట్రాల్లో పరిస్థితులపై కేంద్రం ఇప్పటికే బేరీజు వేసి ఉంటుందనే వాదన కూడా ఉంది. జమిలి లేదని ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టే 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రం ఇప్పుడేమనుకుంటుందో తెలియవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. జమిలి ఎన్నికలపై తెలంగాణలో ఎక్కువగా చర్చ నడిచింది. ఎందుకంటే జమిలి ఉంటే ఎన్నికలు వాయిదా పడతాయి అన్న వాదన వినిపించింది. కానీ ఇప్పుడు ఎన్నికలు ఆన్ టైం అని తేలిపోవడంతో రాష్ట్రంలో పార్టీలకు క్లారిటీ వచ్చేసినట్లయింది. తెలంగాణలో రాజకీయం చాలా డైనమిక్ గా ఉంది. మొదట్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఉన్న పోరు కాస్త మధ్యలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారి మళ్లీ ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మలుపు తీసుకుంది. మధ్యలో 3 పార్టీల మధ్య హోరాహోరీ వాతావరణం కూడా కనిపించింది. ఎన్నికల కోసం అన్ని పార్టీలు చాలా ముందే ప్రిపరేషన్ మొదలుపెట్టేశాయి. అయితే అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ దూకుడు మీదుంది. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కూడా చేసేస్తోంది. అన్ని రకాలుగా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలిస్తోంది. బీజేపీ కాంగ్రెస్ పై కూడా తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ గ్యారంటీయే లేదని ఓటర్లకు చెబుతోంది. బీజేపీ పడకేసిందని, ఇక లేచే పరిస్థితి లేదని గుర్తు చేస్తోంది. 9 ఏళ్ల కాలంలో చేసిన ప్రగతిని వివరిస్తూనే బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందో చెప్పుకొస్తోంది గులాబీ పార్టీ. ఎన్నికలకు ముందే రెడీ అయ్యాం కాబట్టి జమిలి వస్తే తమకే అడ్వాంటేజ్ అని బీఆర్ఎస్ మొదట్నుంచి నమ్ముతోంది. ఇప్పుడు జమిలి లేదని తేలిపోవడంతో మరింత సాఫీగా వ్యూహాలు అమలు చేసే అవకాశం వచ్చిందని భావిస్తోంది. కాంగ్రెస్ విషయానికొస్తే కర్ణాటక ఫలితాలు వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఎన్నికల వ్యూహరచనలో పడింది. కర్ణాటక ఊపు ఇక్కడ కనిపిస్తోందని, కష్టపడి పనిచేస్తే అధికారం ఖాయమనే అంచనాతో పనిచేస్తోంది. అగ్రనేతల సభలు, డిక్లరేషన్లతో క్యాడర్లోనూ ఊపొచ్చింది. ఇటీవల విడుదలైన గ్యారంటీలు మరింత పాజిటివ్ ఓట్ తెస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో తలమునకలైంది. హడావుడిగా జాబితాలు ప్రకటించే కంటే జాగ్రత్తగా గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలని వ్యూహం రచిస్తోంది. మొన్నటి వరకు జమిలిపై గందరగోళం ఉండేదని, ఇప్పుడు అది లేదు కాబట్టి వ్యూహాలు వేగంగా అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో పార్టీకి ఎన్నికల మొమెంటం వచ్చేసిందని, మరి 2-3 నెలలు ఈ ఊపు కొనసాగితే చాలు అనేది కాంగ్రెస్ లెక్క. బీజేపీ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. కర్ణాటక ఎన్నికల తర్వాత పడిపోయిన బీజేపీ గ్రాఫ్ ఇప్పటికీ మెరుగుపడిన దాఖలాలు లేవు. పైగా అభ్యర్థుల ఎంపికలోనూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అసలు అన్ని చోట్ల అభ్యర్థులున్నారా లేరా అనే ప్రశ్నలు ఉన్నాయి. ఇతర పార్టీల నుంచి నేతల్ని ఆకర్షిద్దామనుకుంటే ఉన్న నేతలే వెళ్లిపోయేలా ఉన్నారన్న వార్తలు కాషాయ పార్టీని కలవరపెడుతున్నాయి. తెలంగాణ విమోచనను అధికారికంగా నిర్వహించినా రావాల్సిన మైలేజ్ వచ్చిందా లేదా అనే మీమాంస అలాగే ఉంది. జమిలి వస్తే ఎన్నికలు వాయిదా పడతాయి కాబట్టి పార్టీకి మరమ్మత్తు చేయడానికి కాస్త టైం దొరుకుతుందని లెక్కలేసుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలంటే బీజేపీకి సర్వశక్తులు వడ్డడం సాధ్యమేనా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. తెలంగాణలో ప్రధాన పార్టీల సంగతి పక్కన పెడితే మిగతా పార్టీల రాజకీయం కూడా ఆసక్తి రేపుతోంది. మొన్నటిదాకా షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనమైనట్టే అన్నారు. కానీ ఇప్పుడు ఆ విషయం ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఎన్నికల్లో షర్మిల పార్టీ ఏం చేస్తుందో తేలాలి. ఇక వామపక్షాలతో పొత్తు లేదని బీఆర్ఎస్ ప్రకటించేసింది. దీంతో కామ్రేడ్లు కాంగ్రెస్ పొత్తు కోసం వెయిట్ చేస్తున్నారు. నెలాఖరు దాకా చూసి పొత్తు లేకపోతే సొంతంగా పోటీ చేయాలనే నిర్ణయానికొచ్చాయి. ఐపీఎస్గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న బీఎస్పీలో చేరిన ప్రవీణ్ కుమార్ ఎలాంటి వైఖరి తీసుకుంటారు అనేది తేలాల్సి ఉంది. 2-3 నెలలుగా తెలంగాణలో జమిలి రాజకీయం నడిచిందే. ఇప్పుడు దానికి తెరపడ్డంతో అసలు రాజకీయ వ్యూహాలు తెరమీదకొస్తాయని భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ మొదటి వారంలో కానీ 2వ వారంలో కానీ ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు. నవంబర్ ఆఖర్లో పోలింగ్ జరగొచ్చు. అంటే నోటిఫికేషన్కు గట్టిగా 1 నెల రోజుల సమయం కూడా లేదు. ఇక పార్టీల ఉరుకులు పరుగుల మీద ఎన్నికల గోదాలోకి దూకాలి. ఇక ప్రచారాలు, వ్యూహాలు జెట్ స్పీడ్లో ఉంటాయని భావిస్తున్నారు. ఏపీలో అయితే కొత్తగా మారే వ్యూహాలు ఏమీ ఉండవు. అక్కడ ఎలాంటి వ్యూహరచన చేయాలో పార్టీలు ఇప్పటికే ఫిక్స్ అయిపోయాయి. ఎప్పటినుంచో సస్పెన్స్గా ఉన్న పొత్తుల విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. బీజేపీ విషయం అస్పష్టంగా ఉన్నా ఏపీలో ఆ పార్టీ సీరియస్ ప్లేయర్ కాదనే అభిప్రాయాలున్నాయి. జమిలి ఎన్నికలైతే తెలంగాణ ఎన్నికలపై జాతీయ అంశాలు ప్రభావం చూపవేమో, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు కాబట్టి రాష్ట్ర స్థాయి అంశాలే ఫోకస్ అవుతాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా జరిగే ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి వ్యూహాలేమైనా ఇక్కడ ప్రభావం చూపుతాయి అనేది చూడాల్సిన అంశం.
రాష్ట్ర స్థాయికి సంబంధించిన అన్ని విషయాలు కవర్ చేశామని, ఎవరేం చెప్పినా ప్రజలు తమకే ఓటేస్తారు అనేది బీఆర్ఎస్ పార్టీ భావన. పార్టీ పుంజుకుందని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. అనుకున్నంత వీక్గా ఏమీ లేమని బీజేపీ చెబుతోంది. ఏ పార్టీ వాదన ఎలా ఉన్నా షెడ్యూల్ ప్రకారం జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా వాస్తవ బలాబలాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. మహిళా బిల్లు ఆమోదం పొందిన తరుణంలో ఈ విషయాన్ని పార్టీలు ఎలా వాడుకుంటాయనే అంశం కూడా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే పార్లమెంట్లో మహిళా బిల్లు మోడీ తెచ్చారని బీజేపీ చెబుతుంటే, రాజీవ్ ఆలోచనని కాంగ్రెస్ వాదించుకుంటున్నాయి. కవిత పోరాటమే కారణమని బీఆర్ఎస్ చెప్పుకుంటోంది. ఇవే వాడి వేడి వాదనలు ఎన్నికల ప్రచారంలో చోటు చేసుకుంటాయా, లేకపోతే మహిళా బిల్లు ఇక్కడ ఎన్నికల్లో అంత ప్రాధాన్య అంశం కాదా అనేది తేలాలి. ఎన్నికలు ఎలా జరుగుతాయనేది మొన్నటిదాకా $1 మిలియన్ ప్రశ్న. కానీ ఇప్పుడు అలా కాదు. ఎన్నికలు ఎలా జరుగుతాయో మాత్రమే కాదు, ఎప్పుడు జరుగుతాయో కూడా అందరికీ తెలిసిపోయింది. మరి పార్టీలు వ్యూహ రచనలో కూడా అంతే క్లారిటీతో ఉన్నాయా? ఇక ముసుగులో గుద్దులాట ఏమీ లేదు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అని రకరకాల వ్యూహాలతో పనిలేదు. నా దారి రహదారి అంటూ క్లారిటీగా ముందుకు సాగిపోవచ్చు. జమిలి లేదని క్లారిటీ వచ్చేయడంతో పార్టీలన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. ఎన్నికల్లో వ్యూహరచన కంటే అవి ఎప్పుడు ఎలా వస్తాయో తేలని సందిగ్ధ స్థితి మొన్నటిదాకా వాటిని కాస్త టెన్షన్ పెట్టిందే. కానీ ఇప్పుడిప్పుడే జమిలి మేఘాలు తొలగిపోయాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు రాబోతున్నాయి. ఎప్పట్లాగే పూర్తి స్పష్టతతో పాటు టైం టేబుల్ వేసుకోవచ్చు. ఇప్పుడు దాకా జరిగిందేదో జరిగింది. ఇప్పటి నుంచి అందరికీ ఒకే టైం ఉంటుంది. ఉన్న సమయాన్ని ఎవరు బాగా వినియోగించుకుంటే వారే గెలవచ్చు. అందుకే ఇకనైనా మెరుగ్గా పనిచేయాలని పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు కొలిక్కొస్తున్నాయి. 2 నెలల్లో పోలింగ్ ఖాయం. ఈలోగా భూమి బద్దలయ్యే అంశాలేవి వెలుగులోకి రావని పార్టీలు నమ్ముతున్నాయి. ఇవాల్టి పరిస్థితే పోలింగ్ నాడు ఉంటుందనే అంచనాతో రెడీ అవుతున్నాయి. ఉత్తర దక్షిణ తెలంగాణ లెక్కలు, సొంత బలం, ప్రత్యర్థుల బలహీనత, గెలుపు కుర్రార ఎంపిక, ఇలా చాలా విషయాల్లో ప్రధాన పార్టీలు ఇప్పటికే ఓ విడత కసరత్తు పూర్తి చేశాయి. బీఆర్ఎస్ అయితే ఈ క్షణమే ఎన్నికలొచ్చినా రెడీ అని దూకుడు చూపిస్తోంది. కాంగ్రెస్ కూడా వేగంగా సమాయత్తమవుతోంది. ఇప్పటికే 100 రోజుల కార్యాచరణ తీసుకుంది. ఎటొచ్చి బీజేపీనే పైకి హడావిడి చేస్తున్నా గ్రౌండ్లో ఇంకా కుదుట పడాల్సి ఉంది. మరి ఈ 2 నెలల్లో క్షేత్రస్థాయిలో ఏ మేరకు పనిచేస్తుంది అనేది కీలకం కాబోతోంది. తెలంగాణ ఓటర్లు కూడా జమిలి అయితే ఒకలా, లేకపోతే మరోలా స్పందిస్తారని మొన్నటిదాకా లెక్కలేసుకున్నారు. ఇప్పుడు ఆ డౌట్ కూడా అక్కర్లేదు. నిజానికి తెలంగాణ ఓటర్లు ఎవరికి ఓటేయాలో ఇప్పటికే ఫిక్స్ అయిపోయారు అనే వాదన కూడా ఉంది. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ, 4 స్థానాలు మినహా అభ్యర్థుల ప్రకటనతో బీఆర్ఎస్ చాలా దూకుడు మీదుంది. సిడబ్ల్యూసీ సమావేశాలు, గ్యారంటీల ప్రకటనలతో కాంగ్రెస్లో కూడా జోష్ కనిపిస్తోంది. మొన్నటి విమోచన ఉత్సవాల అధికారిక నిర్వహణ తర్వాత అగ్రనేతల సభలతో క్యాడర్కు ఉత్సాహం తేవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. త్వరలో అగ్రనేతల సభలకు ప్లాన్ చేస్తోంది కూడా. ఇలా ఎవరికి వారు ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు. నిజానికి జమిలి ఉన్నా లేకున్నా పార్టీలు వ్యూహాలతో సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే జమిలి లేదు అనడం మరింత క్లారిటీగా ఉండడానికి అవకాశమిచ్చింది. వ్యూహరచన పూర్తయిపోయింది. ఇక అమలు జాగ్రత్తగా చేసి అభ్యర్థుల్ని సరిగ్గా మోహరిస్తే గెలిచినట్టే అని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన ముగిసింది కాబట్టి మిగతా పార్టీల జాబితాలు వచ్చేలోగా ఓ విడత ప్రచారం పూర్తి చేయాలనే ఉద్దేశంలో ఉంది బీఆర్ఎస్. అభ్యర్థుల ఎంపికతో సంబంధం లేకుండా ప్రచారం ముందుకు సాగాలని కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. పార్టీకి ఓటేయడానికి ఓటర్లను సమాయత్తం చేస్తే ఎవరు నిలబడ్డా గెలుస్తారనే లెక్కలు ఉన్నాయి. ఇలా జమిలి లేదని తెలియగానే ప్రతి పార్టీ వ్యూహాలకు మరింత పదును పెట్టుకుంటోంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటినుంచి మరో లెక్క అంటున్నాయి పార్టీలు. మొన్నటిదాకా జమిలిపై సందేహాలతో పూర్తి స్థాయిలో వ్యూహాలు అమలు చేయలేకపోయా. ఇకపై అలా కాదంటున్నాయి. మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎలాంటి రాజకీయ సమీకరణాలుంటాయి, ప్రచారం ఎలా ఉంటుంది అనేది చూడాల్సిన అంశం. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు, మహిళా బిల్లుకు ఆమోదం, జమిలిపై సస్పెన్స్, ఇలా అన్ని అంశాల మీద పార్టీల అభిప్రాయాల్ని ఓటర్లు ఎలా చూస్తారు అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తం మీద తెలంగాణలో ప్రధాన పార్టీలు వ్యూహాలతో రెడీగా ఉన్నాయి. మిగతా పార్టీలు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఇక గ్రౌండ్లో ఎవరు ఎలా పనిచేస్తారు అనేది చూడాల్సిందే. వ్యూహరచన కాదు, అమలే కీలకం కాబోతోంది. అమలు విషయంలో ఎవరు ముందుకెళ్తారు, ఎవరు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు, ఎవరు చతికిల పడతారు అనేది తేలాల్సి ఉంది. ఏపీలో కూడా రాజకీయ సమీకరణాలు ఓ రూపుకొచ్చేశాయి. వైసీపీ, టీడీపీ, జనసేన వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీ ఇంకా వేచి చూసే ధోరణిలో ఉంది. అక్కడ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు ఇంకా 6-7 నెలల సమయం ఉంది కాబట్టి అంత హడావిడి లేదనే వాదన ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా అందరి చూపు వాటిపై ఉంటుంది.
ఇప్పుడు ముందుగా జరిగే తెలంగాణ ఎన్నికల్ని ఏపీ నేతలు జాగ్రత్తగా గమనించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఓటర్ల మనోగతం ఎలా ఉందో దగ్గరగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఆ తర్వాత ఏపీలో జరిగే ఎన్నికల్ని కూడా తెలంగాణ నేతలు గమనిస్తారు అనడంలో సందేహం లేదు. ఇలా రాష్ట్రాలు వేరైనా ఎక్కడ ఎన్నికలు జరిగినా వాటిపై మరో రాష్ట్రంలో చర్చ మాత్రం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. మరి ఈసారి ఎవరి అంచనాలు నిజమవుతాయి? జమిలి లేకపోవడం ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది అనేది తేలాల్సిందే.